మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా విశ్వాంబర అప్డేట్ కోసం మెగా అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. కానీ టీం సౌండే చేయట్లేదు. గత ఏడాది మనశంకర వరప్రసాద్ గారు చిత్రం సంక్రాంతికి రిలీజ్ కావడానికి లైన్ క్లియర్ చేస్తూ తమ సినిమాను ఈ ఏడాది వేసవికి తీసుకురాబోతున్నట్లుగా టీం ప్రకటించింది. కానీ వేసవి వచ్చింది, కానీ సినిమా మాత్రం రిలీజ్ కావడం సంగతి అటుంచితే అసలు రిలీజ్ డేట్ ఎప్పుడన్నది కూడా చెప్పట్లేదు. జూలై 10న రిలీజ్ అని సోషల్ మీడియాలో ప్రచారాలు జరుగుతున్నాయే తప్ప టీం మాత్రం అధికారికంగా విషయం చెప్పట్లేదు. చిత్ర బృందం మరి ఇంత సైలెంట్ గా ఉండడం పట్ల అభిమానుల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతుంది. ఇలాంటి టైంలో సడన్ గా ఒక సర్ప్రైజ్ ఇచ్చింది విశ్వాంబర టీం. ఈ రోజు విశ్వాంబర నుంచి ఒక పోస్టర్ ను రిలీజ్ అయింది. ఈ చిత్రంలో కథానాయకిగా నటిస్తున్న త్రిష లుక్స్ ను రిలీజ్ చేస్తూ ఆమెను పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన పోస్టర్ ఇది. అయితే దీన్ని కేవలం త్రిష బర్త్డే కానుకగా రిలీజ్ చేసిన పోస్టర్ గా చూడట్లేదు జనం. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో టైమింగ్ చూసి ఈ పోస్టర్ ను వదిలింది టీం. ఈ పోస్టర్ లో త్రిష హారతి పళ్ళం పట్టుకొని ఎవరినో స్వాగతించినట్లుగా ఉంది. సినిమాలో ఈ సన్నివేశం సందర్భం ఏమో కానీ ప్రస్తుతం తమిళనాట పరిస్థితులకు అయితే ఇది బాగా సూట్ అవుతుంది. భార్యకు విడాకులు ఇవ్వడానికి సిద్ధమైన విజయ్ త్రిషతోనే కలిసి ఉంటున్న సంగతి తెలిసిందే. దీంతో గెలిచి ఇంటికి వస్తున్న విజయ్ కి త్రిష హారతి ఇచ్చి స్వాగతిస్తున్నట్లుగా ఇది రిలేట్ చేసుకుంటున్నారు నెటిజన్లు. టైమింగ్ చూసి భలే పోస్టర్ ను వదిలారుగా అంటూ విశ్వాంబర టీం మీద కామెంట్లు చేస్తున్నారు. ఈ రోజు తన పుట్టినరోజున పురస్కరించుకొని త్రిష తిరుమలకు వెళ్ళంగా విజయ్ కోసం పూజలు చేయడానికే ఆమె అక్కడికి వెళ్ళిందంటూ చాలా మంది వ్యాఖ్యానిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా విజయ్ విజయం నేపథ్యంలోని త్రిష ఆయన ఇంటికి కూడా చేరుకుంది. ఆమె పేరు ఉదయం నుంచి సోషల్ మీడియాలో మారు మోగుతుండగా విజయ్ తో కలిసి గోడ్ సినిమా కోసం ఆమె డాన్స్ చేసిన వీడియో వైరల్ అవుతుంది.